పోలవరం ప్రాజెక్టు మొదటి దశతో తెలంగాణలో ముంపు ప్రభావంపై రెండు రాష్ట్రాల అధికారులు అథారిటీ ప్రతినిధులతో కమిటీతో అధ్యయనం చేయిస్తామని పోలవరం ప్రాజెక్టు అథారిటీ తెలిపింది. పోలవరం మొదటి దశ పనులు 2027 డిసెంబర్ నాటికి పూర్తి చేసి 41.15 మీటర్ల వరకు నీటిని నిల్వ చేస్తామని ఏపీ సర్కార్ చెప్పగా తెలంగాణ అధికారులు ముంపుపై ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు కమిటీ వేస్తామని పోలవరం అథారిటీ సీఈఓ హామీ ఇచ్చారు. అయితే అన్ని అంశాలపై కమిటీ వేయాలని తెలంగాణ అధికారులు కోరారు. పోలవరం ప్రాజెక్టు అథారిటీ హైదరాబాద్ లో సమావేశమై పలు అంశాలపై చర్చలు జరిపింది. పీపీఏ సీఈఓ అతుల్ జైన్ అధ్యక్షతన జరిగిన ఈ భేటీకి కేంద్ర జలశక్తి శాఖ, ఏపీ, తెలంగాణ ఉన్నతాధికారులు, ఇంజనీర్లు హాజరయ్యారు. ఈ భేటీలో పోలవరం పనుల పురోగతి, భూసేకరణ, సహాయ పునరావాస చర్యలపై చర్చించారు. నిధుల కేటాయింపు, వ్యయం, కార్యాలయ నిర్వహణ తదితర అంశాలు ప్రస్తావనకు వచ్చాయి. పోలవరం ప్రాజెక్టు అథారిటీ ఆఫీసును ఏపీకి తరలించడంపై చర్చించినట్టు తెలిసింది. పోలవరం మొదటి దశను 2027 డిసెంబర్ వరకు పూర్తి చేస్తామని ఏపీ అధికారులు చెప్పగా పోలవరంలో నీరు నిల్వ చేస్తే తమ రాష్ట్రంలో ముంపు కిన్నెరసాని, ముర్రేడు వాగు సహా స్థానిక వాగుల్లో డ్రైనేజీ తీవ్రత, దుమ్ముగూడెం దిగువన చేరే ఇతర వాగులపై డ్రైనేజీ ప్రభావం పెరిగి ముంపు తీవ్రత పెరుగుతుందని తెలంగాణ అధికారులు తెలిపారు. కేంద్ర జలసంఘం సాయంతో సంయుక్త సర్వే చేయిస్తామని గతంలో ఇచ్చిన హామీ మేరకు ఎలాంటి పని జరగలేదని వివరించారు. అయితే మొదటి దశలో 41.15 మీటర్ల వరకే నీటిని నిల్వ చేస్తున్నందున ముంపు ప్రభావం ఉండబోదని ఆంధ్రప్రదేశ్ పోలవరం ప్రాజెక్టు అథారిటీ అధికారులు తెలిపారు. ఇందుకు స్పందించిన తెలంగాణ అధికారులు మొదటి దశలో కూడా వాగులకు సంబంధించిన డ్రైనేజీ తీవ్రతపై అధ్యయనం జరగాలని కోరారు. ముంపు విషయంలో అన్ని జాగ్రత్తలు తీసుకుంటామని, ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు చేపడతామని పీపీఏ అధికారులు తెలిపారు. మొదటి దశలో తెలంగాణలో ముంపు ప్రభావంపై పీపీఏ సహా రెండు రాష్ట్రాల అధికారులతో కమిటీ వేస్తామని పీపీఏ సీఈఓ అతుల్ జైన్ తెలిపారు. అన్ని అంశాలపై కమిటీ వేయాలని తెలంగాణ అధికారులు కోరారు. ఇదే సమయంలో పోలవరం బనకచెర్ల లింక్ అంశాన్ని ప్రస్తావించిన తెలంగాణ అధికారులు విభజన చట్టానికి, ట్రైబ్యునల్ అవార్డుకు విరుద్దంగా చేపడుతున్న ఈ ప్రాజెక్టు విషయంలో ఏపీ ముందుకెళ్లకుండా చూడాలని కోరారు. తమది కేవలం పనుల్ని పర్యవేక్షించే వ్యవస్థ మాత్రమేనని, అనుమతులు, నిలుపుదల లాంటి అంశాలను కేంద్ర జలశక్తి శాఖ, కేంద్ర జలసంఘం, గోదావరి నదీ యాజమాన్య బోర్డు దృష్టికి తీసుకువెళ్లాలని పీపీఏ సూచించింది.